ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మన పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు. ఈయన 2 రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇటు తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ గారు, అటు మామ యనమల రామకృష్ణుడు గారు. ఈ 2 కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి కుటుంబాలు. కొన్ని దశాబ్దాలుగా పార్టీ జెండాను మోస్తున్నటువంటి కుటుంబాలు. పుట్టా సుధాకర్ గారు, ఈయన ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. అలాగే యనమల రామకృష్ణుడు గారు, రాష్ట్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ను సమర్పించినటువంటి ఆర్థిక మంత్రి ఈయన. ఇలాంటి 2 కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ పుట్టా మహేష్ గారు మన ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం నిజంగా ఇది మనందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఈ పుట్టా మహేష్ గారు ఉన్నత విద్యావంతుడు, పారిశ్రామికవేత్త. చిన్న వయసులోనే ఆయన సంస్థల ద్వారా అనేక మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించారు. ఈయన ఐటీ రంగంలో కానీ ఇన్ఫ్రా రంగంలో కానీ ఈయనకు ఉన్నటువంటి విస్తృత సంబంధాలు, ఈయనకు ఉన్నటువంటి పరిచయాలు, ఈయన తండ్రి ఈయన మామలకు ఉన్నటువంటి విస్తృత సంబంధాలతో మన పార్లమెంటును పారిశ్రామికంగా ముందుంచుతారు ఈయన. ఎందుకంటే ఇప్పటికే పుట్టా మహేష్ గారు మన యువత అందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. మన పార్లమెంటు పరిధిలో 7-8 కంపెనీలను తీసుకొచ్చి మన యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని మన మహేష్ గారు మన అందరికీ కూడా మాట ఇవ్వటం జరిగింది. మన ప్రాంతం వ్యవసాయకంగా ముందున్నటువంటి ప్రాంతం, పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెంపొందించుకునేందుకు ఇది నిజంగా మనకు ఒక మంచి అవకాశం. కాబట్టి ఇటువంటి ఉన్నత విద్యావంతుడు మన ఏలూరు పార్లమెంటును అభివృద్ధి పదంలో నడపగల సమర్థవంతుడు అయిన మన పుట్టా మహేష్ గారిని మన ఎంపీగా మనందరం కూడా ఓట్లేసి గెలిపించుకుందాం. మన పుట్టా మహేష్ గారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్. రేపు పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్లో రేపు 13వ తారీఖున మన పుట్టా మహేష్ గారి యొక్క సైకిల్ గుర్తు సీరియల్ నెంబర్ 4లో ఉంటుంది. ఈ సైకిల్ గుర్తు పక్కన ఈ బటన్ ప్రెస్ చేసి మనందరం కూడా ఓట్లేసి అత్యధిక భారీ మెజార్టీతో మన పుట్టా మహేష్ గారిని గెలిపించుకుందాం.